మాస్టర్ బాలీవుడ్‌లో ఒక సాంగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న ఇది జరిగిందని నేను విన్నాను మాస్టర్. ఏంటది? చిన్న కాదు. యాక్చువల్‌గా చిన్ననే అంటారు. కానీ ఏదో గోటితో పోయేదాన్ని గొడ్డలిలాగా తెచ్చుకున్నట్టు. హ్మ్. అంటే మనం బెల్ట్ ఏసుకుంటాం కదా! ఆ! బెల్ట్ ఏసుకున్నప్పుడు కార్ సీట్‌లో కూర్చొని షూ ఏసుకుంటాం. ఆ! అయితే కొంచెం అర్జెంట్‌గా షూటింగ్‌లో ఉన్నాను. కార్‌లోనే ఉన్నాను. అండ్ తొందరగా ఎళ్ళాలి అని చెప్పి అసిస్టెంట్లు అంటుంటే, సరే కూర్చొని షూ ఏసుకుంటున్నాను. ఆ బక్కలు గుచ్చుకుంటూ ఉందండి. ఓకే. పెద్దగా పట్టించుకోలే. గుచ్చుకుంటూ ఉంటే జనరల్‌గా ఇలా కూర్చున్నప్పుడు మనం ఏసుకునేటప్పుడు గుచ్చుకుంటుంది కదా! సో, గుచ్చుకుంటుంది పర్లేదని చెప్పి ఏసుకున్నాను. షూ కొంచెం గట్టిగా ఉంది. ఇంకొక షూ ఏసుకున్నాను. ఆ లోపల బక్కలనేది కొంచెం స్టమక్ దగ్గర చిన్న రప్చర్ అయింది. అని కొంచెం పెయినొచ్చింది. ఆ తర్వాత లేచి ఎళ్ళిపోయాను. షూటింగ్‌లో ఉన్నాను. ఒక స్పాన్ ఆఫ్ 10 డేస్‌లో రోజు పెయినొచ్చేది. సో, బక్కలు గుచ్చుకుంది గదా! పెయినే గదా! అదే నార్మల్‌గా సాంగ్‌లో ఇంట్లో లేసి ఊడిపోతా ఉంటాయి. మూవ్‌మెంట్స్ నేర్పించి నేర్పించి. చేర్పిచ్చి ఆ! సో, అలా ఇంట్లో గూడా ఎందుకైనా మంచిది వైఫ్ గూడా డాక్టర్ దగ్గరికెళ్దామంటే బెల్టే గదా! గుచ్చుకుందనుకుంటాను. తీరా చూస్తే లోపల మజిల్ టేర్ అయ్యి, బ్లడ్ లీక్ అయ్యి, లోపలే ఉండిపోయి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, అయ్యో! అది వితిన్ స్పాన్ ఆఫ్ 20 డేస్‌లో ఆల్‌మోస్ట్ 12 స్టిచెస్ పడ్డాయి. ఎక్కడ మాస్టర్? సో, 12 స్టిచెస్ పడ్డాయి. సో, అంటే ఇన్ఫెక్షన్ లెవెల్ అంత స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నొప్పి భరించలేకుండా ఉన్నాను. సో, చిన్న అపెండిసైటిస్ ఏమో అనుకున్నాను. బట్ అపెండిసైటిస్ కూడా ఇన్ని రోజులు ఉండదు. 24 అవర్స్‌లో తేలిపోవాలి. సో, ఏదో ఉందని చెప్పి యూఎస్‌కెళ్ళాను. అంటే ఒక ప్రోగ్రామ్‌కి. అక్కడి నుంచి రావడమే ఎమర్జెన్సీలో హైదరాబాద్ దిగాను. వెంటనే వైఫ్ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు నాకున్న పెయిన్‌కి. సో, డాక్టర్స్ చెప్పేసారు ఏంటంటే, ఇది ఇన్ఫెక్షన్ లెవెల్ 150% అయిపోయింది. సో, బాడీలో. బాడీలో అంటే లైక్ స్టమక్ దగ్గర. ఆ! సో, ఇమ్మీడియేట్ సర్జరీ చేయాలన్నారు. అండ్ సర్జరీకి ఆప్ట్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాం. అండ్ ఆహ్, లాప్రోస్కోపిక్ అనుకున్నాను గానీ, అది కాదు కంప్లీట్‌గా క్లీన్ చేయాలనే చేశారు. సో, దాంతోటి ఇంక రికవరింగ్ స్టేజ్‌లో ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుంచి హాస్పిటల్‌లో ఉండి, ఆ తర్వాత ఇప్పుడిప్పుడే బయటకొచ్చాను. తగ్గిపోయిందింక. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. సూపర్. సో, హ్యాపీ. అంటే ఇంగా మేము చాలా సాంగ్స్ చూడాలి మీరు కొరియోగ్రఫీ చూడాలి. చేయటం. అందుకనే చిన్న అంత పెద్దగా అయినా గాని దేవుడు చూడండి. ఆ! అనుకోవచ్చు ఏదో పెద్దదే జరగబోతుందేమో ఆ! కానీ దీంతో వెళ్ళిపోయింది. మీరింకా ఎన్టీఆర్ పిల్లలకి చేయాలి, చరణ్ గారి పిల్లలకి చేయాలి, అల్లు అర్జున్ గారి పిల్లలకి చేయాలి. అందుకనే డెఫినెట్‌గా ఇంకోటేంటంటే ఒక మైల్‌స్టోన్ ఒకరికి కొంతమందికి ఇప్పుడు రీచింగ్ పాయింట్ ఉంటది. సో, నాకు గూడా ఆల్మోస్ట్ 2008 నుంచి అంటే 'ఆర్య 2' దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. సో, నాకు గూడా డైరెక్షన్ ఇంట్రెస్ట్. సో, అవునా? నెక్స్ట్ డైరెక్టర్‌గా మధ్యలో ఏదో హీరో అవుదామని సిక్స్ ప్యాక్ పెంచారు కదా మాస్టర్? చేశాను. సిక్స్ ప్యాక్. బట్ ఆ టైంలో ఆ స్టోరీ ఇంకా సరిగ్గా రెడీ అంటే ఒక ట్రైబల్ మూవీ చేద్దామని అనిపించింది అప్పుడు. అండ్ నా ఫ్రెండ్ కూడా యూఎస్‌లో ఉంటాడు. సో, సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం డౌట్ ఉండి హ్మ్. డ్రాప్ అయ్యాము. ఓకే. ఆ డ్రాప్ అవ్వడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఫిట్‌నెస్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయాను నేను. ఏంటి అసలు మీ లుక్ ఆ చూసి సిక్స్ ప్యాక్ అందరూ హీరోస్ గూడా జెలస్‌గా ఫీల్ అయ్యి జెలస్‌గా ఉంటారు. అంటే ఎదుటి మనిషి ఎప్పుడు ఫిట్‌నెస్‌గా ఉంటే ఆబ్వియస్‌గా కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటది. హ్మ్. సో, నేను అప్పుడు సాంగ్స్ చేస్తుంటే నాకే అనిపించేది. అరే! ఇంత ఫిట్‌గా ఉండి చేస్తుంటే అంటే ఫిట్‌నెస్ అంటే జనరల్‌గా ఏదో ఫిట్‌గా కాదు. కంప్లీట్‌గా ఫిట్ ఉండేవాడిని. అంటే సిక్స్ ప్యాక్ బాడీ అంతా. సో, దాంతోటి ఒక 100 ఏనుగుల బలం ఉండేది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అంత ఉండేది. హ్మ్. హ్మ్. ఆన్ హ్మ్. సెట్ గూడా. హ్మ్. సో, అనిపిచ్చేది ఓకే. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు గూడా ఇన్‌స్పైర్ అయితుంటే బావుంటది. మనం ఎలా ఇన్‌స్పైర్ అయ్యి చేసాం. సో, ఆ ఫిట్‌నెస్ వరల్డ్ అలానే కంటిన్యూ హీరోస్ చేశాను. చాలా మంది చెప్పారా? మేము అందరూ మెయింటైన్ చాలా చేయడమే ప్రైజ్ కష్టం చేసేవాళ్ళు. అనిపించింది నాకు. నాకు 'ప్రభాస్' గారు చెప్పారు. అండ్ సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నప్పుడు ఆయనే చెప్పారు. అసలు 'మాస్టర్ 2' కూడా ఉంది. అలానే మెయింటైన్ చేయడం. బట్ మెయింటైన్ చేయడం అన్ని రోజులు కష్టం. సస్టైన్ చేయడం కష్టమే. హ్మ్. అందులో టెక్నీషియన్‌గా కష్టం. టెక్నీషియన్‌గా ఏ ప్రాబ్లమ్ ఫుడ్ అంటే ఆ ఏంటంటే ఫుడ్ తింటాం. మెయింటైన్ చేయలేం. అందరికంటే కొంచెం ముందే ఉండాలి. సో, మనం ఆలోచిస్తూ ఉంటాము. ఏదో కాఫీ ఏదో తాగేస్తాము. అండ్ సడెన్‌గా ఇక్కడి నుంచి ఎటో షిఫ్ట్ అవ్వాలి. లంచ్ పోద్ది. సో, ఎక్కడైనా అవుట్‌డోర్స్‌లో ఉంటాము. సో, ప్రాపర్ ఫుడ్ ఉండదు హ్మ్. హ్మ్. అవుట్‌డోర్స్‌లో. హ్మ్. కొన్ని కొన్ని చోట్ల ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉండదు. సో, ఎక్కడో అక్కడ మెసప్ అయిపోతూ ఉంటుంది. సో, హ్మ్. సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఏదో హైదరాబాద్ షూటింగ్ అంటే మనం ఇంట్లో నుంచి ఫుడ్ అదేదో రెడీ చేసుకోవచ్చు. ఓకే. బట్ అవుట్‌డోర్స్ ఎళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్.